హలో ఎవ్రీవన్, ఐఎమ్ యువర్ ఇంగ్లీష్ టీచర్ రాఘవేందర్. వెల్కమ్ బ్యాక్ టు శ్రద్ధ వన్ స్టాప్ ఇంగ్లీష్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఈడియంను ఎలా వాడాలో నేర్చుకుందాం. అది ఎ పీస్ ఆఫ్ కేక్ అండ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పీస్ ఆఫ్ కేక్ ఈజ్ ఈజీ ఆర్ వెరీ సింపుల్. If something is a piece of cake for us, that means it is an activity that needs or requires a very little effort to achieve it. పీస్ ఆఫ్ కేక్ అంటే ఇక్కడ ఏంటంటే వెరీ సింపుల్, చాలా సులభము. ఆ టాస్క్ మనం చేయడానికి చాలా చిన్న స్వల్ప ప్రయత్నంతోనే మనము అచీవ్ ఏదైతే చేయగలుగుతామో దానికి మనం ఏ పీస్ ఆఫ్ కేక్ అని అనొచ్చు. మరి దీన్ని ఎలా వాడాలి? ఈడియం, ఈ జాతీయాన్ని మనం ఎప్పుడైతే ఉపయోగిస్తూ ఉంటామో మన యొక్క లాంగ్వేజ్ అనేది రిచ్గా ఉంటుంది. ఏ ఏ సందర్భాల్లో మనకి ఈజీ అనే వర్డ్ను వాడుతూ ఉంటామో, సింపుల్, వెరీ ఈజీ అని వాడుతూ ఉంటామో దాని ప్లేస్లో, ఆ వర్డ్స్ ప్లేస్లో మనం ఏ పీస్ ఆఫ్ కేక్ అని వాడితే సరి. మీ ఇంగ్లీష్ టెస్ట్ రాసి వచ్చిన తర్వాత ఎలా ఉంది? ఆ బాబుకు చాలా ఈజీగా అనిపించింది. ద ఇంగ్లీష్ టెస్ట్ వాజ్ వెరీ సింపుల్, ఇంగ్లీష్ టెస్ట్ వాజ్ ఏ పీస్ ఆఫ్ కేక్ ఫర్ మీ అని ఈజీ ప్లేస్లో ద అప్కమింగ్ బైసికల్ రేస్ విల్ బీ ఎ పీస్ ఆఫ్ కేక్ ఫర్ మీ. దట్ మీన్స్ ఆ రాబోయేటటువంటి ఏదైతే రేస్ నేను ఆడబోతున్నానో అది చాలా సులభం, ఎందుకంటే నేను చాలా ప్రాక్టీస్ చేశాను. అండ్ గెలవడం వెరీ సింపుల్. ద అప్కమింగ్ bicycle race will be a piece of cake for me. Making a tea is a piece of cake for me. Making a tea is very simple. Making a tea is very easy. In place of easy or very simple, we can use this idiom, a piece of cake for me. Don't you think speaking in English is a piece of cake? Yes, you think speaking in English is a piece of cake for you. And in this way, you can use a piece of cake idiom in place of easy or very simple. ఈ నెగిటివ్లో ఉందనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సింపుల్ అన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ ఎ పీస్ ఆఫ్ కేక్ ఫర్ మీ అని మనం వాడచ్చు. నెగిటివ్లో కూడా వాడచ్చు. ఎలా? అచీవింగ్ ఎ సీట్ ఇన్ ఐఐటి ఈజ్ నాట్ ఎ పీస్ ఆఫ్ కేక్. ఐఐటిలో సీట్ పొందడం అంత సులభం కాదు. అచీవింగ్ ఎ సీట్ ఇన్ ఐఐటి ఈజ్ నాట్ ఎ పీస్ ఆఫ్. హ్యాపీనెస్ ఇన్ వన్స్ లైఫ్ ఈజ్ నాట్ ఎ పీస్ ఆఫ్ కేక్. హ్యాపీనెస్ అనేది అంత సులభంగా రాదు, కాబట్టి చాలా కష్టపడితేనే దానికి వస్తుంది. కాబట్టి అక్కడ మనం ఈజీ కాదు, సింపుల్గా రాదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు నాట్ ఎ పీస్ ఆఫ్ కేక్ అని చెప్పాల్సి వస్తుంది. చూసారా? ఇట్స్ వెరీ సింపుల్. ఇట్ ఈస్ ఎ పీస్ ఆఫ్ కేక్. లెర్నింగ్ ద ఈడియమ్స్ ఈజ్ ఎ పీస్ ఆఫ్ కేక్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. కాబట్టి ఏ పీస్ ఆఫ్ కేక్ ఎంత సింపుల్గా ఉంది, ఎంత ఈజీగా ఉంది నేర్చుకోవడం. మీరు ఇప్పుడు నేర్చుకున్నారు కాబట్టి మీరు దీన్ని మీ యొక్క భాష లోపల, లాంగ్వేజ్ లోపల, కమ్యూనికేషన్లో మీరు వాడుకోవచ్చు.